మన దేశాన్ని ముఖ్యంగా మన దేశ ఆర్థిక వ్యవస్థను శాసించబోతున్న ఒక పెను ప్రమాదం పసిఫిక్ మహాసముద్రం నుంచి దూసుకువస్తోంది. మనకు దాదాపు 12,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న సముద్ర గర్భంలో జరుగుతున్న ఆ మార్పు పేరే ఎల్ నినో. ఈ ఏడాదికి ఇది సూపర్ ఎల్ నినోగా మారి భారతదేశాన్ని కుదిపేయబోతుందని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అసలు ఏంటి ఎల్ నినో? ఇది మన దేశాన్ని ఎలా నష్టపరుస్తుంది? దీనివల్ల రాబోయే కాలంలో మనకి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది? ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. మన దేశం ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. కానీ ఇప్పటికీ మన దేశ జనాభాలో దాదాపు 43% మంది, అంటే సుమారు 60 కోట్ల మంది కేవలం వ్యవసాయంపైనే ఆధారపడి బతుకుతున్నారు. ఇందులో 44% వ్యవసాయ భూములకు సరైన కాలువలు గాని బోరుబావులు గాని లేవు. వాళ్ళ ఆశ అంతా ఆకాశం నుంచి పడే వర్షం మీదే. మన దేశంలో వర్షపాతం కేవలం 1% తగ్గినా దేశ జీడిపి 0.16% పడిపోతుంది. అంటే మన దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా వర్షం చేతిలో కీలుబొమ్మ లాంటిది. సాధారణంగా ఎండాకాలంలో భూమి వేడెక్కినప్పుడు సముద్రం మీద ఉన్న చల్లటి గాలి తేమను మోసుకొచ్చి మనకు వర్షాలిస్తుంది. దీనికి బలాన్నిచ్చే మరో ఇంజిన్ పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. పెరు దేశం నుంచి ఆస్ట్రేలియా, ఇండోనేషియా వైపు వీచే వాణిజ్య పవనాలు అనబడే గాలులు ఇక్కడ వర్షాలు పడడానికి కారణమవుతాయి. కానీ ఈ ఎల్ నినో వచ్చినప్పుడు పరిస్థితి పూర్తిగా తలకిందులవుతుంది. ఆ గాలులు బలహీనపడి మన ఇండియా వైపు రావాల్సిన మేఘాలు వెనక్కి తిరిగి పసిఫిక్ మహాసముద్రం వైపు వెళ్లిపోతాయి. అంటే ఇక్కడ సిస్టమ్ మొత్తం రివర్స్ అవుతుంది. దాని ఫలితమే భయంకరమైన కరువు. సముద్ర ఉష్ణోగ్రత 0.5 డిగ్రీలు పెరిగితే దాన్ని ఎల్ నినో అంటారు. 1.5 డిగ్రీలు పెరిగితే స్ట్రాంగ్ ఎల్ నినో అంటారు. అదే 2 డిగ్రీల కన్నా ఎక్కువ పెరిగితే దాన్ని సూపర్ ఎల్ నినో అంటారు. గతాన్ని పరిశీలిస్తే 1950 నుంచి మన దేశంలో వచ్చిన 12 అతిపెద్ద కరువుల్లో 10 కరువులు ఈ ఎల్ నినో వల్లే వచ్చాయి. 1876లో ఒక సూపర్ ఎల్ నినో వచ్చినప్పుడు దేశంలో వరుసగా 2 ఏళ్లు వర్షాలు పడక కోట్ల మంది ఆకలితో అలమటించారు. అలాగే 2015లో వచ్చిన ఎల్ నినో కరువు వల్ల 12,000 మందికి పైగా రైతులు నష్టపోయారు. ఇప్పుడు ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే వాతావరణ శాస్త్రవేత్తల అంచనా ప్రకారం 2026లో రాబోయే ఎల్ నినో ఉష్ణోగ్రత ఏకంగా 2.5 డిగ్రీలకు చేరబోతోంది. ఇది మానవ చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన సూపర్ ఎల్ నినో కాబోతోంది. ఎల్ నినో వల్ల వర్షాలు విపరీతంగా తగ్గిపోయి దేశంలో తీవ్రమైన ఆహార కొరత మరియు ఆర్థిక సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉంది. దీనికి ఒక్కటే పరిష్కారం, మనం కేవలం వర్షం మీద ఆధారపడటం ఆపేయాలి. ఇజ్రాయెల్ లాంటి దేశాలలాగా మైక్రో ఇరిగేషన్, డ్రిప్ ఇరిగేషన్ టెక్నాలజీని వాడాలి. దాంతోపాటు మనం తీసుకునే ఆహారంలో మార్పు రావాలి. మన దేశంలో ఎక్కువగా పండే వరి, గోధుమలకు విపరీతంగా నీరు కావాలి. 1 కేజీ బియ్యం పండించడానికి 3,000 నుండి 5,000 లీటర్ల నీరు అవసరం. కానీ అదే స్థానంలో జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు లాంటి సిరిధాన్యాలను పండిస్తే కేవలం 300 నుండి 500 లీటర్ల నీరు సరిపోతుంది. ఇవి 45 డిగ్రీల ఎండలను కూడా తట్టుకోగలవు. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ వీటిని క్లైమేట్ స్మార్ట్ క్రాప్స్ అని పిలుస్తోంది. రైతులు వరికి బదులు సిరిధాన్యాలు పండిస్తే వర్షం లేకపోయినా పంట చేతికొస్తుంది. ప్రకృతి మనం చెప్పినట్టు వినదు. కానీ ప్రకృతి విపత్తుల నుండి మనల్ని మనం కాపాడుకునే టెక్నాలజీ, ఆలోచన మన చేతుల్లోనే ఉన్నాయి. మరి ఇప్పుడు రాబోతున్న ఈ సూపర్ ఎల్ నినో ముప్పును ఎదుర్కోవడానికి మన ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయా? మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.